హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ రాజాసాబ్ టీజర్ అయితే మాత్రం నిన్న రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ టీజర్ గురించి మాట్లాడితే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రభాస్ ని ఒక వింటేజ్ లుక్ తో నేను చూశాను. అంటే ఒకప్పుడు బుజ్జిగడ్ మెయిన్ ఛానల్ ఉన్న ప్రభాస్ ఎలా అయితే ఉన్నాడో అలాగే ఈ సినిమాలో కూడా ఏంటంటే ఒక లవర్ బాయ్, ఒక డార్లింగ్ లా ఏంటంటే కనిపించాడు, ఒక లవర్ బాయ్ లా కనిపించాడు అనమాట. సో ఈ టీజర్ గురించి చెప్తే కంప్లీట్లీ ఏంటంటే ఇది ఒక హర్రర్ కామెడీ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా అంతా ఏంటంటే ఒక బూత్ బంగ్లా, అంటే ఒక బంగ్లాలో జరుగుతుంది. అండ్ ఆ స్టోరీ ఏంటనేది మనకి సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు. బట్ ఇక్కడ టీజర్ లో ఏంటంటే ఈ ఆస్తి నా తదనంతరంకి రావాలని చెప్పి సంజయ్ దత్ ఒక అందులో ఉంటాడనమాట. సంజయ్ దత్ చెప్తాడు ఇలాగా. సో నాకు తెలిసి ఇది రాజాసాబ్ అంటే, అండ్ ఫైనల్ క్లైమాక్స్ లోనే అంటే టీజర్ ఎండింగ్ లోని ప్రభాస్ ఒకటి అంటాడు. అందరూ ఏంటంటే భయపడుతూ వచ్చేసి ఇలా ఉనికిపోతాడు. ఉనిపోయాడంటే అంటాడు, రే తాత వైర్ కట్ చేసేటేమో చూడండి రా అని అంటాడు అనమాట. సో ఇక్కడ తాత అనేవాడు ఎవడు అంటే ఇక్కడ సంజయ్ దత్ తాత, లేకపోతే ప్రభాసే దెయ్యంలాగా ఇంకో తాతలో ఉన్నాడా? ఎందుకంటే మనకి రాజాసాబ్ స్టార్టింగ్ ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఒక ముసలోడుగా ఉన్నాడు ప్రభాస్. అంటే ఇందులో తాత ప్రభాస్ కూడా డబుల్ రోల్ ప్లే చేస్తున్నాడా, లేకపోతే సంజయ్ దత్తే తాత అని మనకి ఇంకా క్లారిటీ అయితే కన్ఫర్మేషన్ రాలేదు. అండ్ ఈ సినిమాలో ప్రభాస్ ఏంటంటే ఒక రోల్ ఏంటంటే హీస్ అ వెరీ సాఫ్ట్ గోయింగ్ గాయ్. ఎక్కువగా ఏంటంటే పులిహారలు అంటే అమ్మాయిల దగ్గర పులిహార కలిపే ఒక ప్రభాస్ అనమాట. సో మొత్తం ఇంకా ఏంటంటే ఇంకా మనకి బుజ్జిగాడు మేనించి అనే ఆ డైలాగ్ డెలివరీ చేస్తూ ఉంటాయో అదే మన ఇందులో ఈ టీజర్ లో కనిపించింది. సో మొత్తానికి మారుతి అయితే మాత్రం చాలా గ్యాప్ తీసుకుని సినిమాని రిలీజ్ చేసినట్టు మనకి అనిపిస్తుంది. టీజర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ సినిమా వచ్చేసరికి December 5th, 2025 రిలీజ్ అవబోతుంది. అంటే ఈ ఇయర్ ఎండ్ కి రాజాసాబ్ అయితే రాబోతుంది అనమాట. సో ఈ సినిమాలో ఏంటంటే శ్రీనిధి శెట్టి ఎవరైతే హీరోయిన్ ఉన్నారో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఇందులో ఏంటంటే తను ఒక క్రిస్టియన్ అనమాట. సో మనకి తెలిసిందే కదా, పులిహార కలిపే వారికి ఎవరిదైనా సంబంధం లేదు, ఆ పులిహార కలపాలనుకుంటూ కలిపేస్తారు. సో ప్రభాస్ ఏంటంటే కంప్లీట్లీ ఏంటంటే హిజ్ అ ఫ్లర్టీ పర్సన్, ఫ్లర్టింగ్ గాయ్ అనమాట. సో ప్రభాస్ ఒక గ్యాంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో బంగ్లాకి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఏం మిస్టేక్స్ జరిగాయి అనేది ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలోని గోడల దగ్గర ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటో నుంచి దెయ్యాలు ఇలా వస్తాయి అనమాట. అసలు హైలైట్. దాంతో పాటు మొసళ్ళు కనిపిస్తాయి, ఒక పిల్లి కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇందులో ఏంటంటే కంప్లీట్లీ ఏంటంటే హర్రర్ కామెడీ అయితే నాకు అనిపిస్తుంది. ఫుల్ హర్రర్ కామెడీ అనిపిస్తుంది. నాకు ఏ రకంగా హర్రర్ అయితే అనిపించట్లేదు, నాకైతే ఏ రకంగా భయం అనిపించట్లేదు. కంప్లీట్లీ కామెడీ అనేది నాకు అనిపిస్తుంది. సో స్టోరీ ప్లాట్ ఏంటనేది మనకి ఇంకా ట్రైలర్ లో రిలీజ్ చేస్తేనే ట్రైలర్ లో తెలుస్తుంది. కాబట్టి మన ట్రైలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అండ్ ఈ సినిమాలో ప్రభాస్ అయితే మాత్రం సూపర్ లుక్ అనమాట. నిజంగా నేను చెప్పాను కదా, డార్లింగ్ మూవీ, బుజ్జిగాడ్ మూవీ ఏదైతే ఉన్నాయో ఆ మూవీస్ చూసినప్పుడు ఆ ఫీలింగ్ కలిగింది. అంటే ఇలా ఈ లుక్ లో చూడడం నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, అది మాత్రం నేను కన్ఫర్మ్ గా చెప్పగలను. సో రాజాసాబ్ గురించి అయితే మాత్రం భారీ అంచనాలు అయితే ఉన్నాయి, చాలా అంచనాలు ఉన్నాయి. సో సినిమా పరంగా సో ఈ సినిమా వచ్చరికి ఇయర్ ఎండ్ రిలీజ్ అవబోతుంది. సో మ్యూజిక్ తమన్ బ్యాక్గ్రౌండ్ అండ్ మ్యూజిక్ రెండు తమన్ గారు చేశారు. సో ఏది ఏమైనా టీజర్ వరకు చూస్తే మాత్రం నాకు హర్రర్ కామెడీ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ప్రభాస్ ని చూసిన తర్వాత ఏంటంటే నాకు చాలా సాటిస్ఫైడ్ గా కనిపిస్తుంది అనమాట. సో ఈ టీజర్ చూసినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే ఒక హ్యారీ పాటర్ అలాగే ఒక వాల్ట్ డిస్నీ ఏదైతే ఉన్నాయో నాకు ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంది. హ్యారీ పాటర్ ని తెలుగు వర్షన్ లో చూస్తున్నామా అనే ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. సో ఏది ఏమైనా సరే ప్రభాస్ క్యారెక్టర్ ఏంటనేది మనకి ట్రైలర్ రిలీజ్ చేస్తే తెలుస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ రాజాసాబ్ టీజర్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఏమొచ్చేసరికి కేవీ టాక్స్, అండ్ ఫాలో అవుతుండండి నా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.